ఎవడైతే నాకేంటి అనేటువంటి తత్వం మోడీది. భారతదేశం ఫస్ట్, ఈ దేశానికి ప్రయోజనం ఫస్ట్. దానికోసం రష్యానైనా ఎదిరిస్తాడు, అమెరికానైనా ఎదిరిస్తాడు. దారికి ఎలా తెచ్చుకోవాలో తెచ్చుకుంటాడు. ఒదిగి ఉన్నట్టు కనబడుతూ వాళ్ళ మీదన తన పంత నెగ్గించుకుంటాడు. రష్యా ఆయిల్ కొనొద్దని 2 ఏళ్ల నుంచి చెవునిళ్ళు పెట్టుకుని పోరుతున్నాయి అమెరికా, యూరప్ దేశాలు. కొన్ని చోట్ల కావాలని మన చుట్టూ నట్లు బిగించినాయి కూడా, అయినా పట్టించుకోలేదు. ఎందుకు అంటే అక్కడ ఆయిల్ మనం తెచ్చుకోకపోతే ఈ ఇతర దేశాల మీద డిపెండ్ అయితే 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో వాళ్ళు 250 రూపాయలు లీటర్ పెట్రోల్ అవుతుంది. ఆ స్టేజ్ అతనికి తెలుసు కాబట్టి ఇప్పటికే పెరిగినటువంటి పెట్రోల్ మీద ఆగ్రహావేశాలు ఈ మధ్యనే చల్లారుతున్నాయి. మరి వీళ్ళ కోసం, అమెరికా వాడి కోసమో యూరప్ దేశాల కోసమో తనిల్లి చేయగాల్చుకుంటాడా? దాని పర్యవసానం ఇప్పుడు రష్యా ఆయిల్ విపరీతంగా కొంటున్నారు. ఈ విషయం అధికారిక లెక్కల ప్రకారమే బ్లూంబర్గ్ చెప్తున్నటువంటిది ఏంటంటే ఏప్రిల్ తర్వాత కూడా కొంటున్నారు. ఓవరాల్గా చూస్తే 7% లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 7% ఆయిల్ ఎక్కువ కొన్నది రష్యా దగ్గర. అంటే యుద్ధం ప్రారంభమైన ఒక్కొక్క ఏడాది పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు హయ్యెస్ట్ పెట్రోల్ డీజిల్ రష్యా దగ్గర నుంచినే కొంటున్నాం. ఒకప్పుడు 6వ స్థానంలో ఉండేది రష్యా, ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో రష్యా ఉంది.